హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయంలో సహాయం చేయాలనుకున్నప్పుడు నేను చెప్పేదాకా నిర్ణయం తీసుకోకు అని చెప్తాం కదా. డోంట్ మేక్ ఏ డెసిషన్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ మేక్ ఏ డెసిషన్ అంటిల్ ఐ టెల్ యూ. ఎవరైనా రావడానికి ఆలస్యమవుతుందని తెలిసినప్పుడు ఈలోపు ఏదైనా పని ఉంటే పూర్తి చేసుకుంటాం కదా. ఈలోపు నేను నా పని పూర్తి చేస్తాను. మీన్ వైల్ ఐ విల్ ఫినిష్ మై వర్క్. మీన్ వైల్ ఐ విల్ ఫినిష్ మై వర్క్. ఏదైనా పని పూర్తిగా వస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఇది దాదాపు పూర్తయింది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే కష్టపడి పని చేయమని చెబుతాం కదా. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఐ యామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అలాగే మీ సమస్యలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. ఎవరైనా మనల్ని అనుకరిస్తూ ఉంటే వాళ్ళని అడుగుతాం కదా, నన్ను ఎందుకు అనుకరిస్తున్నావు? వై ఆర్ యూ ఇమిటేటింగ్ మీ? వై ఆర్ యూ ఇమిటేటింగ్ మీ? ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావిడిగా నడుస్తూ ఉంటే నెమ్మదిగా నడవమని చెప్తాం కదా. ఏమిటి తొందర, నెమ్మదిగా నడువు. వాట్స్ ద హరీ, వాక్ స్లోలీ. వాట్స్ ద హరీ, వాక్ స్లోలీ. కొన్ని ప్రదేశాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా. ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంది. దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్. ఎవరైనా ఎవరినైనా ఏడిపిస్తే ఎందుకు ఏడిపించావని అడుగుతాం కదా. ఆమెను ఎందుకు ఏడిపించావు? వై డిడ్ యూ మేక్ హర్ క్రై? వై డిడ్ యూ మేక్ హర్ క్రై? కొందరు చాలా విషయాలలో మంచి ప్రతిభను చూపిస్తూ ఉంటారు కదా. అతను చాలా ప్రతిభావంతుడు. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడగలవా అని అడిగితే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెబుతాం కదా. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎవరైనా మోసం చేస్తే అలా చేయడం తగదని చెబుతాం కదా. మోసం చేయడం నీకు తగదు. ఇట్ డజంట్ బిఫిట్ యూ టు చీట్. ఇట్ డజంట్ బిఫిట్ యూ టు చీట్. మనం అప్పుడప్పుడు ఆకాశంలో మబ్బులు చూసి వర్షం పడుతుందని అనుకుంటాం కదా. ఈరోజు వర్షం పడుతుందని అనుకున్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. కొందరు ఏ విషయమైనా వాళ్ళు చెప్పరు, మనల్ని చెప్పనివ్వరు కదా. నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. నైదర్ యు సే నార్ యు లెట్ మీ సే. నైదర్ యు సే నార్ యు లెట్ మీ సే. కొందరు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాడు. హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. మనం ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే సమయం పడుతుంది కదా. కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది. It takes time to learn a new language. It takes time to learn a new language. కొందరు టీవీ చూసేటప్పుడు పరిసరాలను కూడా మర్చిపోతారు కదా.
అతను టీవీ చూడటంలో మునిగిపోయాడు. హీ ఈజ్ engrossed in watching టీవీ. హీ ఈజ్ engrossed in watching టీవీ. కొందరికి వాళ్ళ ఫోన్ ఎవరైనా ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కదా. పొరపాటును కూడా నా ఫోన్ను తాకవద్దు. డోంట్ టచ్ మై మొబైల్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ టచ్ మై మొబైల్ ఈవెన్ బై మిస్టేక్. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి నచ్చ చెబుతాం కదా. ఏది జరిగినా అది మన మంచిగా జరుగుతుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. కొందరు ఏదైనా కార్యక్రమానికి కావాలనే ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను కావాలనే ఆలస్యంగా వచ్చాడు. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనల్లీ. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనల్లీ. మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ పదార్థాలు వడ్డిస్తే మనం తినగలిగినంత తిని ఇక తినలేనని చెప్పేస్తాం కదా. ఇంతకు మించి నేను తినలేను. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. కొందరు వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడుతాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. మనకి బాగా తెలిసిన వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం కదా. నేను మీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఐ కీప్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. ఐ కీప్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. ఎవరైనా వాళ్ళ బ్యాగ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఎవరో వాళ్ళ బ్యాగ్ని ఇక్కడ వదిలేశారు. సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్. సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్. ఎవరైనా చిన్న సమస్యని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. విషయాన్ని పెద్దది చేయకు. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. ఎవరైనా మన దగ్గర డబ్బు తీసుకుని ఎంతకాలమైనా తిరిగి ఇవ్వకపోతే వాళ్ళని గట్టిగా అడుగుతాం కదా. నా డబ్బు మర్యాదగా తిరిగి ఇవ్వు. రిటర్న్ మై మనీ రెస్పెక్ట్ఫుల్లీ. రిటర్న్ మై మనీ రెస్పెక్ట్ఫుల్లీ. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్. ఏదైనా మనకు తెలియని విషయం గురించి అడిగినప్పుడు కొందరు చాలా నమ్మకమైన సమాధానం చెబుతారు కదా. ఆమె నమ్మదగిన సమాధానం ఇచ్చింది. షీ గేవ్ ఏ రిలయబుల్ ఆన్సర్. షీ గేవ్ ఏ రిలయబుల్ ఆన్సర్. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు మనకి బాగా నచ్చితే దానిని కొనాలనుకుంటాం కదా. నేను దీన్ని కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై దిస్. ఐ వాంట్ టు బై దిస్. ఎవరైనా ఒక విషయం గురించి వివరించినప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే నాకు మరిన్ని వివరాలు కావాలి అని అడుగుతాం కదా. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. కొందరు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను మృదువుగా మాట్లాడుతాడు. హీ స్పీక్స్ సాఫ్ట్లీ. హీ స్పీక్స్ సాఫ్ట్లీ. అలాగే వెళ్ళే ముందు నాకు తెలియజేయండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్. మనం ఏదైనా ఒక విషయంలో ఆలోచన చేసిన తర్వాత అది సరైనది కాదనిపిస్తే ఇది మంచి ఆలోచనగా అనిపించడం లేదు అంటాం కదా. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా. కొందరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కదా. అతను చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. కొందరు పని చేయకుండా చాలా సోమరితనంగా ఉంటారు కదా. అతను పనిచేసే విషయంలో చాలా సోమరి. హీ ఈజ్ వెరీ లేజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ వర్క్.
He is very lazy in terms of doing work. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.